Hello my dear students, welcome back to our YouTube channel. So in this session we are going to discuss about everybody is now the situation is wants to write records. సో మనం ఇప్పుడు ఫిజిక్స్ రికార్డ్ని ఎలా రాయాలని ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఈ ప్రాక్టికల్ రికార్డ్ ఆల్రెడీ మీకు అందరికి సబ్మిషన్ చేసి ఉంటారు, కంపల్సరీ వచ్చే వరకు కంప్లీట్ చేసుకొని రమ్మని ఉంటారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఇద్దామని మీకు ముందు ఫిక్స్ అయిపోయి ఇక్కడ మీ ముందుకు వచ్చాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా ఈ వీడియోలో కామెంట్స్ ఉన్నాయంటే డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ గివ్ రిప్లై ఫ్రమ్ దట్ కామెంట్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో స్టార్ట్ చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ కూడా నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలామంది స్టూడెంట్స్ డౌట్స్ ఏంటి అని అంటే ఫిజిక్స్ ప్రాక్టికల్ రికార్డ్ ఎలా రాయాలి, ఈ ఫిజిక్స్ ప్రాక్టికల్ రికార్డుకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఫిజిక్స్ ఫైనల్ ఎగ్జామ్లో జరిగినప్పుడు ఓవరాల్గా మనకి 30 మార్క్స్ ఫిజిక్స్ మార్క్స్ ఉంటాయి కదా, ఈ 30 మార్క్స్ ఎలా డివైడ్ అవుతాయి, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏంటి, ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ప్రాసెస్లో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం ఈజీగా 60 out of 60 చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మనం ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కొన్ని బ్లండర్ మిస్టేక్స్ చేయడం వల్ల, కొన్ని వాల్యూస్ వేయడం వల్ల, లేకపోతే రికార్డ్స్ రాసేటప్పుడే కొన్ని మిస్టేక్స్ అనేవి కంపల్సరీగా చేస్తుంటారు. అండ్ డిఫరెంట్ పెన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ పెన్స్ యూజ్ చేయాలా వద్దా అంటే చాలామంది హైలైట్గా ఉండడం కోసం కలర్ పెన్స్ వాడుతుంటారు, స్కెచ్ పెన్స్ వాడుతుంటారు, మార్కర్స్ వాడుతుంటారు. ఇవన్నీ వాడాలా వద్దా, అసలు ఇలా వాడడం వల్ల ఏమైనా యూజ్ ఉందా, డెఫినెట్గా వాటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తామా. తర్వాత గ్రాఫ్స్ డ్రా చేసేటప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. మనం ఏమైనా గ్రాఫ్స్ డ్రా చేయాలన్నప్పుడు కానీ, లేకపోతే ఆ గ్రాఫ్స్ డ్రా చేసిన తర్వాత ఎక్కడ పిన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ దాట్ మన ఫిజిక్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డ్రా చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ బ్లండర్గా దొరికిపోయారు. ఈవెన్ నాకు కూడా చాలాసార్లు దొరికిపోయారు. సో అలా దొరికిపోవడానికి రీజన్స్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అండ్ మీరు ఒకవేళ రికార్డ్స్ రాస్తున్నాం అంటే మీ రికార్డ్స్ ముందు పెట్టుకోండి. మీరు ముందు పెట్టుకున్నప్పుడు మీకు చెప్పే ఈ హింట్స్ అనేటివి కంపల్సరీగా యూజ్ అవుతాయి. ఈ హింట్స్ని యూజ్ చేస్తూ మీరు రికార్డ్ రాయండి. ఈ మిస్టేక్స్ మాత్రం కంపల్సరీగా మీ రికార్డ్స్ రాసేటప్పుడు మాత్రం చేయొద్దు. అండ్ మనకి కెమిస్ట్రీ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఈ వీడియో నచ్చితే మీ రెస్పాన్స్ని మెన్షన్ చేయండి. మీ రెస్పాన్స్ని బట్టి నేను కెమిస్ట్రీ వీడియో చేయడానికి అంటే రికార్డ్ వీడియో చేయడానికి ఐ విల్ గో అండ్ ఐ విల్ డూ విత్ యువర్ సపోర్ట్ ఓన్లీ. సో చాలామంది స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుందని ఫీల్తో ఇవి చేస్తున్నాను. కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు. Here we go for the start of physics practical record and scheme of valuations and what should we do or what should not we do. Okay, here we go. So before going to start the 30% reduced syllabus, మనకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఫిజిక్స్ రికార్డ్కి ఎలా చేస్తారంటే ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వేటికి ఎన్ని మార్క్స్ ఇస్తారు. 30 మార్క్స్ మనకు జనరల్గా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఈజ్ వీ హ్యావ్ 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ మనకి ఎలా డివైడ్ చేసిర్రు, రికార్డ్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, వైవో వాయిస్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ట్యాబ్లో ఫామ్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఫార్ములాకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఫస్ట్ మనకి ఫార్ములా అండ్ ప్రొసీజర్ we should write this whole thing. Formula and procedure we got 5 marks. If you write perfectly formula and procedure we will get 5 marks. We including of that 2 marks is for formula and 3 marks is for procedure. And next second one tableau form and table and observations and record graph. ఫ్రమ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ టైప్స్ రాస్తే మనకు 8 మార్క్స్గా డివైడ్ అవుతాయి. ఇందులో ట్యాబ్లో ఫామ్కి 2 మార్క్స్ ఉంటాయి, అబ్జర్వేషన్కి 4 మార్క్స్ ఉంటాయి, అండ్ దట్ గ్రాఫ్ ఉంటే 2 మార్క్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్. సో అబ్జర్వేషన్కి, టేబుల్ ఫామ్కి అండ్ గ్రాఫ్కి 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్గా డివైడ్ అవుతుంది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి గ్రాఫ్స్ అనేటివి ఉండవు. సో ఆ గ్రాఫ్స్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా అబ్జర్వేషన్స్కి అండ్ వాటికి ఇలాంటి మార్క్స్ అనేటివి ఇస్తుంటారు. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి మనం ఇంకా ప్రికాషన్స్ అని ఉంటాయి. ఈ ప్రికాషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్లో కంపల్సరీ ప్రికాషన్స్ అనేటివి చాలా అవసరం. ఈ ప్రికాషన్స్ కూడా మనకి 2 మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వైవో వాయిస్ అంటే మనకి ఇంటర్వ్యూయర్ వచ్చిన అబ్జర్వర్ ఎక్స్టర్నల్ మనకి మార్క్స్ అడుగుతాడు, దీనికి మాత్రం డెఫినెట్గా 5 మార్క్స్ ఉంటాయి. And next fifth one, last one, we are going to conduct or correct by the external
రికార్డ్కి మాత్రం వీ హ్యావ్ ఓన్లీ 4 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ వీ హ్యావ్ ఫ్రమ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో క్యాలిక్యులేషన్స్ నుంచి మనకి 6 మార్క్స్ వస్తాయి. సో ఇఫ్ యూ యాడ్ దిస్ ఆల్ మార్క్స్ వీ విల్ గెట్ 30 మార్క్స్. చూడండి 6 + 10 17 25 30 మార్క్స్ మనకి ఓవరాల్గా ఈజీగా రావాలి అంటే ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా రికార్డ్స్ రాయాలి. మనకి 4/4 మార్క్స్ ఇవ్వాలి. ఆ 4/4 మార్క్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రాయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. మీరు రికార్డ్స్ ముందర పెట్టుకోండి. ఆ రికార్డ్స్ ముందర పెట్టుకొని నేను చెప్పిన స్టెప్స్ అన్ని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకొని రికార్డ్స్ రాస్తే డెఫినెట్లీ యూ విల్ రైట్ వెల్ and definitely you got full marks for record correction by doing correction యాక్చువల్లీ మీ ఇంటర్నల్ లెక్చరర్స్ చేస్తారు, కానీ ఫైనల్గా మార్క్స్ ఇచ్చేది మాత్రం ఎక్స్టర్నల్. మీకు ఎక్స్టర్నల్ ఎవరు వస్తే వాళ్ళకి ఫైనల్ మార్క్స్ అనేది ఇస్తారు. బట్ ఇన్ దిస్ ఇయర్ 2022లో ఒకవేళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రన్ అయిపోతే ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి కావాల్సిన 30% రెడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకొని కొన్ని టాపిక్స్ని డిలీట్ చేశారు. ఆ కొన్ని టాపిక్స్ ఏంటి అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, ఆ టాపిక్స్ లేకపోతే ఎక్స్పెరిమెంట్ డిలీట్ చేసిన ఎక్స్పెరిమెంట్ కూడా చాలా ఫేవర్గా అంటే స్టూడెంట్కి ఇబ్బంది కలగకుండానే చేసారు. ఎందుకంటే కొన్ని కంటెంట్స్ ఉంటాయి, ఆ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మనం ఈజీగా చేయలేము అన్నట్టు, డేస్ బై డే అవుతుంటాయి, ఒక రోజు మొత్తం కావాల్సి వస్తుంటుంది. సో అలాంటి కొంత కాంప్లికేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా డిలీట్ చేశారు. ఆ 30% రెడ్యూస్డ్ సిలబస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ 30% అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి అండ్ సెకండ్ ఇయర్ నుంచి డిలీట్ చేసిన టాపిక్స్ని తీసే కంటే ముందు ఎగ్జామ్ రికార్డ్ని ఎలా రాయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకున్న తర్వాత మనం 30% రెడ్యూస్డ్ సిలబస్ గురించి అంటే మనకు తగ్గిపోయిన ప్రాక్టికల్ లెసన్స్ ఏంటి అనేది ఇప్పుడు దాని తర్వాత చూద్దాం. ఓకే, మీరు ఇప్పుడు రికార్డ్ తీసుకున్న వెంటనే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ రికార్డ్ మీకు ఆ లెక్చరర్స్ ఇచ్చే ఉంటారు ఈ హాలిడేస్లో కంప్లీట్ చేయమని. సో రికార్డ్ తీసుకున్న వెంటనే మనం పక్కన చూడాల్సిన విషయం ఏంటి అని అంటే వాటిలో ఉన్నట్టు మనం ఇక్కడ రాయకూడదు. కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. అవి కొన్ని స్టెప్స్ బై స్టెప్ చేస్తేనే ఫైనల్గా రికార్డ్ అనేది ఫైనలైజ్ అయిపోతుంది. కానీ మనం ఫిజిక్స్ రాసేటప్పుడు ఏముందంటే మక్కీ కాపీ కొడుతుంటాం. సో దట్ డజంట్ ఫేర్ టు రైట్ దట్ రికార్డ్, రైట్? సో నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మీ రికార్డ్ ఓపెన్ చేసిన వెంటనే ఇండెక్స్ మీ సర్టిఫికేట్ అని ఉంటుంది, నేమ్ అవన్నీ ఉంటాయి. జస్ట్ మీ నేమ్ రాసి మిగతా అంతా వదిలేసేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కదా, హాల్ టికెట్ నెంబర్ లేకపోతే రోల్ నెంబర్ దగ్గర హాల్ టికెట్ నెంబర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు డీటెయిల్గా రాయకూడదు, దాన్ని అలాగే వదిలేసేయండి. ఆ రికార్డు గురించి అది వదిలేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతున్నాం. జస్ట్ మన ఫస్ట్ పేజ్లో మాత్రం మీరు ఒక నేమ్ రాసేయండి. మీ నేమ్ నీట్గా రాసుకోండి. ఏ గ్రూప్ అనేది నీట్గా రాయండి, అంతేకాని ఇంకా మీరు ఏమీ రాయొద్దు. ఎందుకంటే ఫర్దర్గా మనకు అక్కడ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, వేరే స్టెప్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ స్టెప్స్ అనేవి ఏమీ రాయొద్దు, అవి లెక్చరర్స్ ద్వారా చేద్దాం. అండ్ నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన వెంటనే ఎవ్రీ రికార్డ్ హ్యావ్ ఇండెక్స్, కంటెంట్ అని ఉంటుంది లేకపోతే ఇండెక్స్ అని ఉంటుంది. ఆ ఇండెక్స్లో కూడా మనం ఏమీ రాయొద్దు. we don't know how many experiments, we don't know how many experiment questions. That's why we don't need to write index before going to write the record. Got it? అంటే మనకి రికార్డ్ రాయకంటే ముందు ఇండెక్స్ అనేది రాయద్దు. నెక్స్ట్ పేజెస్ ఓపెన్ చేయండి. ఫస్ట్ పేజ్ వచ్చిన వెంటనే మనకి ఎక్స్పెరిమెంట్ కనిపిస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ నేమ్ అంటాడు, లేకపోతే సీరియల్ నెంబర్, ఎక్స్పెరిమెంట్ నేమ్ అని ఉంటుంది. అక్కడ నీట్గా ఎక్స్పెరిమెంట్ నేమ్ రాసి లేకపోతే పెన్సిల్తో రాయడానికి ట్రై చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చాలా కలర్స్ పెన్స్ లేకపోతే షైనీ పెన్స్ వాడుతుంటారు, మార్కర్స్ వాడుతుంటారు. సో ఐ గోనా డిస్కస్ దిస్ పెన్స్ ఆల్సో. వాట్ షుడ్ వి యూజ్ పెన్స్? సో మొత్తం రిలేటెడ్గా లేకపోతే జాతర యూ డోంట్ డూ లైక్ దట్. సో పెన్స్ కూడా సింపుల్గా మనం ఎలాంటి పెన్స్ వాడాలంటే జనరల్గా ఒక 2 పెన్స్ మాత్రం యూజ్ చేయండి. వన్ ఈజ్ బ్లూ ఆర్ బ్లాక్. 2 పెన్స్ యూజ్ చేస్తూ ఒకటి హెడ్డింగ్స్కి అండ్ నెక్స్ట్ వన్ మీకు రాయాల్సింది. ఒకవేళ కొంతమంది బ్లూ పెన్తో రాస్తే బ్లాక్ పెన్తో హెడ్డింగ్స్ పెట్టుకోండి, కొంతమంది బ్లాక్ పెన్తో రాస్తే బ్లూ పెన్తో హెడ్డింగ్స్ పెట్టుకోండి. ఇంకా సార్ కొంచెం మేము హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం, కొంచెం మేము చూసిన వెంటనే అట్రాక్టివ్గా కనిపించాలని అనుకుంటున్నాం అంటే కొంచెం ఏదైనా స్కెచ్ లాంటివి, లైట్ స్కెచెస్ కానీ కొన్ని హైలైటర్స్ లాంటివి కింద అండర్లైన్ కోసం వాడండి. ఫర్ సపోజ్ ఏదైనా ఫస్ట్ మనం ఎయిమ్ అని రాస్తాం, ఏ ఎక్స్పెరిమెంట్కైనా ఎయిమ్ అని రాస్తాం. ఎయిమ్ అనేది మామూలు జనరల్ పెన్తో రాసిన తర్వాత దీన్ని సింపుల్గా ఇట్లా అండర్లైన్ చేయడం కోసం ఏదైనా కలర్ పెన్ వాడితే వాడండి. కానీ ఈ మొత్తం ఎయిమ్ అనే వర్డ్ని కంప్లీట్గా అలా రాయడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. అది కొంచెం గలీజ్ అనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఫేర్ టు రైట్ దట్ వే ఆఫ్ రికార్డ్ రైటింగ్. సో దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ డోంట్ డూ లైక్ దట్. జస్ట్ బ్లూ అండ్ బ్లాక్ వాడండి, మీకు నీట్గా ఉంటుంది డయాగ్రామ్. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే ఫిజిక్స్ రికార్డ్ రాసేటప్పుడు ఒక సైడ్ మాత్రం కంప్లీట్గా హ్యాండ్ రైటింగ్ రాస్తాం అండ్ ఇంకో సైడ్ మాత్రం
ఇది ఒక రికార్డ్ పేజ్ అనుకుంటే ఈ రైట్ సైడ్లో మనం మొత్తం హ్యాండ్ రైటింగ్ రాస్తాం. లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎక్స్పెరిమెంట్ పక్కలోనే డయాగ్రామ్ వచ్చేటట్టు ఉండాలంటే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయిన వెంటనే ఫర్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లెఫ్ట్ సైడ్లో మనకి డెఫినెట్గా ఇక్కడ డయాగ్రామ్ ఏమైనా ఉంటే డయాగ్రామ్ అనేది మెన్షన్ చేయాలంటే డ్రా చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చిన తర్వాత ఎంటీ ట్యాబ్లెట్ ఫామ్స్, ఓకేనా, ఎంటీ ట్యాబ్లెట్ ఫామ్స్ డ్రా చేయండి. చాలామంది ఏం చేస్తారంటే పాత రికార్డ్స్లో చూసినప్పుడు లేకపోతే మాన్యువల్స్లో చూసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ అక్కడికక్కడి మక్కి కాపీ కొట్టడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మీకు వచ్చిన రీడింగ్స్ ఎక్కడ వేసుకోవాలో తెలియదు. మనం ఏం చేస్తామంటే రికార్డ్స్లో ఫస్ట్ వచ్చిన వాల్యూస్ అన్నిటినీ అంటే ఫస్ట్ రికార్డ్స్ ఎంటీగా రాసి అంటే ఎంటీ టేబులర్ ఫామ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ టోటల్ రిజల్ట్ రాసిన తర్వాత ఆ రిజల్ట్స్ కూడా బ్లాంక్గానే పెడతాం. అబ్జర్వేషన్స్కి వస్తాం. అబ్జర్వేషన్లో కూడా సంథింగ్ ఏదో రాస్తాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ, ఇట్లా బ్లాంకెట్ పెట్టేస్తాం అంటే బ్రాకెట్ పెడతాం. ఆ తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ని మనం ఎర్రర్స్ యొక్క వాల్యూస్ని అన్ని మనం అక్కడ ఎంటర్ చేస్తాం. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రికార్డ్ రాసేటప్పుడు పెన్సిల్ వర్క్ చేయకండి. అంటే హ్యాండ్ రైటింగ్స్లో కొన్ని అబ్జర్వేషన్స్లో క్యాలిక్యులేషన్స్లో పెన్సిల్ వర్క్ అనేది చేయొద్దు. అండ్ మీకు వచ్చే లెఫ్ట్ సైడ్లో క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది, ఆ క్యాలిక్యులేషన్స్ కూడా మీరు చేయొద్దు. ఓకేనా, రికార్డ్స్లో ఎప్పుడైనా సరే క్యాలిక్యులేషన్స్ లెఫ్ట్ సైడ్లో చేస్తాం, అది కూడా చేయొద్దు. మీరు ఓన్లీ రైట్ సైడ్ అన్ని హ్యాండ్ రైటింగ్ థింగ్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళండి. లెఫ్ట్ సైడ్లో ఎంటీ ట్యాబ్లెట్ ఫామ్, ఎంటీ అబ్జర్వేషన్స్ అండ్ ఎంటీ డయాగ్రామ్స్, నీట్ డయాగ్రామ్స్, ఎంటీ అబ్జర్వేషన్స్ రాయాలి. పెన్సిల్తోనే యూజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ మొత్తం పెన్సిల్తో మంచి హెచ్పి డార్క్ పెన్సిల్ వాడండి. ఆ డార్క్ పెన్సిల్ వాడుతూ మంచి డయాగ్రామ్స్ క్లీన్గా నీట్గా రాస్తూ రైట్ సైడ్ మాత్రం మొత్తం హ్యాండ్ రైటింగ్ కంప్లీట్ చేయండి. హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో అబ్జర్వేషన్స్ అని వస్తుంటాయి. సో అబ్జర్వేషన్స్ అని వచ్చినప్పుడు ఆ పక్కలో మనకి గ్యాప్స్ వదిలేయాలి ఫస్ట్. ఓకే, దిస్ సంథింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు గ్యాప్, అని ఇట్లా పెన్నుతో పెట్టండి. మీకు వచ్చిన తర్వాత వాల్యూ ఫర్ సపోజ్ ఏదో జీ వాల్యూ అనుకుందాం, జీ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి గ్యాప్ వదిలేస్తాం. జీ ఈజ్ ఈక్వల్ టు గ్యాప్ వదిలేసిన తర్వాత ఈ బ్రాకెట్లో మనం యాక్చువల్గా ప్రాక్టికల్స్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి ఏమైనా రాయాలి అనుకున్నప్పుడు అది ఏది రాయకూడదు. ఓకేనా, కొన్ని దాంట్కి గ్రాఫ్స్ ఉంటాయి. ఆ గ్రాఫ్స్ అనేటివి ఆల్రెడీ మీకు గ్రాఫ్ బుక్లో ఉంటాయి, లేకపోతే మీరు మీ రికార్డ్ లాస్ట్లో కూడా ఉంటాయి. గ్రాఫ్స్ నీట్గా వేయాలి, పాయింట్ టు పాయింట్ మిస్ అవ్వకుండా వేయాలి. ఈ గ్రాఫ్స్ కూడా ఎప్పుడు వేస్తాము, డెఫినెట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడే వేస్తాం. మీకు వచ్చిన టేబుల్ ఫామ్ని యూజ్ చేస్తూనే వేస్తాం. కానీ ఈ టైంలో ఏమవుతుందంటే చాలామంది పాత గ్రాఫ్స్ని యూజ్ చేస్తున్నారు. కానీ గ్రాఫ్స్ కూడా ఇప్పుడు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఒకవేళ గ్రాఫ్స్ వేయాలనుకుంటే కంపల్సరీ ఆ టేబులర్ ఫామ్లో ఉన్న రీడింగ్స్ను అంటే మీరు ఎలాంటిది కాపీ చేస్తున్నారో ఆ రీడింగ్స్ని మెన్షన్ చేసుకొని వేయాలి. ఒకవేళ ఒక టేబుల్లో రీడింగ్ ఒకలా ఉండి గ్రాఫ్లో ఇంకోలా ఉన్నదనుకోండి, ఎక్స్టర్నల్ చెక్ చేస్తే డెఫినెట్గా మీరు దొరికిపోతారు. అంటే మీరు కాపీ చేశారు, మీరు ఎక్స్పెరిమెంట్ చేయలేదని దొరికిపోతారు. కాబట్టి మీరు ఒకవేళ టేబులర్ ఫామ్లో మీకున్న మాన్యువల్స్లో లేకపోతే పాత రికార్డులో మీ బ్రదర్స్ సిస్టర్స్తో ఉన్న రికార్డులో ఉన్న వాల్యూస్ ఇక్కడ వేసారనుకోండి, అవే వాల్యూస్ గ్రాఫ్లో కూడా ఉండాలి. యూ షుడ్ రిమెంబర్ దట్ థింగ్. బికాజ్ ఒకవేళ గ్రాఫ్ని మెన్షన్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ కంపల్సరీ చెక్ చేస్తారు ఏదో ఒక గ్రాఫ్ని, అప్పుడు మనకి ఆ వాల్యూస్ అన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అని ఒకటి ఉంటుంది ఎక్స్పెరిమెంట్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఎక్స్పెరిమెంట్ జనరల్గా రికార్డ్స్లో రాసేటప్పుడు జనరల్గా రాస్తాం. అండ్ లెఫ్ట్ సైడ్ మోడల్ ఫీల్డ్ లైన్స్ అనేటివి వేస్తాం. ఎవ్రీవేర్ మనం మోడల్ డయాగ్రామ్స్ వేసుకుంటూ వెళ్తాం కదా, అలాగే మోడల్ ఫీల్డ్ లైన్స్ అని కూడా మనం డ్రా చేస్తాం. ఈ మోడల్ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఎలా డిఫైన్ చేస్తాం అని చెప్పిన తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం ల్యాబొరేటరీలో. ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మంచి బార్ మ్యాగ్నెట్ ఇస్తాడు. ఆ బార్ మ్యాగ్నెట్ ఇచ్చిన వెంటనే ఆ బార్ మ్యాగ్నెట్ యూజ్ చేస్తూ కాంపాస్ నీడిల్ని యూజ్ చేస్తూ డాట్స్ పెడుతూ మనం ఒక పెద్ద చార్ట్లో మనం నీట్గా ఫీల్డ్ లైన్స్ అనేవి డ్రా చేస్తాం. కాబట్టి మీరు ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చేయాలి, కంపల్సరీ చేయకుండా మాత్రం మీరు డాట్ పెట్టలేరు. ఒకవేళ అలా డాట్ పెట్టిందనుకోండి, ఎక్స్టర్నల్ ఒకసారి మీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని ఓపెన్ చేసి వాటి చార్ట్ ముందర పెట్టుకొని ఆ నీడిల్ పెట్టి చూస్తాడు అన్నట్టు. చూసిన వెంటనే కంపల్సరీగా ఆ డాట్ అనేది ఆయన హెడ్కు నార్త్కి హెడ్కు టేల్కు కోయిన్సైడ్ అవ్వకపోతే మిమ్మల్ని పిలిచి అడుగుతాడు, వే డిడ్ యూ డ్రా ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అంటాడు. అప్పుడు మనం దొరికిపోతాం అన్నట్టు. సో కాబట్టి ఈ ఫీల్డ్ లైన్స్ కూడా కంపల్సరీ మీరు మ్యాగ్నెట్ అండ్ కాంపాస్ నీడిల్ యూస్ చేస్తూనే డ్రా చేయడానికి ట్రై చేయండి. లేకపోతే మీరు చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ని ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. సో కాబట్టి మనకి ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వచ్చిన సరే ప్రతి దగ్గర కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి మోడల్ గ్రాఫ్స్ అనేవి ఉంటాయి. సో ఆ మోడల్ గ్రాఫ్స్ కూడా మనం డెఫినెట్గా లెఫ్ట్ సైడ్లోనే రాస్తాం.
ఆ లెఫ్ట్ సైడ్లో మోడల్ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ఏంటి, వై యాక్సిస్ ఏంటి, హౌ ద గ్రాఫ్ వాజ్ గివెన్. సో ఆ గ్రాఫ్ ఎలా వచ్చింది అనేది మోడల్ గ్రాఫ్ వేసుకొని ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనం ఆ గ్రాఫ్ని ఫైనలైజ్గా ఒక గ్రాఫ్ పేపర్లో డ్రా చేస్తాం. ఇది మనం గ్రాఫ్ పేపర్ని డ్రా చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఫైనల్కి రికార్డ్ అంతా సబ్మిట్ చేసేటప్పుడు మనకు వచ్చిన ఆ గ్రాఫ్ పేపర్స్ అన్నిటిని చించి అంటే టియర్ చేసి ఆ టియర్ చేసిన గ్రాఫ్ పేపర్స్ని ఏ ఎక్స్పెరిమెంట్ సంబంధించిందో అక్కడ మనం పిన్ చేస్తాం. ఫర్ సపోజ్ సింపుల్ పెండులంకే ఒకవేళ మనకు గ్రాఫ్ ఉందనుకుందాం. సింపుల్ పెండులంకు 2 గ్రాఫ్స్ ఉంటాయి. ఈ 2 గ్రాఫ్స్ ఉన్నప్పుడు ఆ గ్రాఫ్స్ పేపర్స్ ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే టేబుల్ వచ్చి ఉంటుందో అంటే దానికి రిలేటెడ్ టేబుల్ వచ్చిందో దాని పక్కల దాని వెనకాల పేజీలో పిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇంకేం చేస్తాం, నెక్స్ట్ ఇంకొక గ్రాఫ్ ఉంటుంది కదా, ఇంకొక పేజీలో అది పిన్ చేస్తాం. సో అలా పిన్ చేయొచ్చు, స్టిక్ చేయొచ్చు, ఎలా చేసినా ఏం కాదు. ఓకే, మ్యాక్సిమం పిన్ చేయడానికి ట్రై చేయండి, నీట్గా ఉంటుంది. అదంతా సబ్మిషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు చేస్తాం. ఫైనల్గా అబ్జర్వేషన్స్లో మనం వచ్చిన వాల్యూస్ని మాత్రం డోంట్ ఫర్గెట్ దట్ ఫైనల్గా అబ్జర్వేషన్స్లో కానీ రిజల్ట్స్లో కానీ వచ్చిన వాల్యూస్ని మాత్రం యూ షుడ్ రైట్ విత్ పెన్సిల్, నాట్ విత్ పెన్. సో పెన్తో రాయడం అనేది చాలా చాలా బ్లండర్ మిస్టేక్. యూ డోంట్ డూ లైక్ దట్. పెన్తో రాస్తే మీరు ఎక్స్పెరిమెంట్ చేయనట్టు. పెన్సిల్తో రాస్తే ఏంటంటే మీరు ఆల్రెడీ హ్యాండ్ రైటింగ్ కంప్లీట్ చేసి పెన్తో మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ని మాత్రమే అక్కడ రాస్తాం కాబట్టి యూ షుడ్ మెన్షన్ విత్ పెన్సిల్. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం పెన్ యూజ్ చేయం, మ్యాక్సిమం పెన్సిల్ యూజ్ చేస్తాం కాబట్టి వచ్చిన వాల్యూని క్యాలిక్యులేట్ చేసి పెన్సిల్తో వేసినని ఎక్స్టర్నల్ అనుకుంటాడు. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు రైట్ ఫిజిక్స్ రికార్డ్. ఓకే, మనకి 4 మార్క్స్ ఉంటాయి కాబట్టి మనం ఫేర్గా రాయాలి. మనకి ఎలాంటి అసైన్మెంట్స్ ఏముండవు. కెమిస్ట్రీకి అసైన్మెంట్స్ ఉంటాయి, కెమిస్ట్రీ రికార్డుకి వేరే ఉంటుంది. ఆ ప్రొసీజర్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. కానీ ఫిజిక్స్కి మాత్రం ఫిజిక్స్ డిస్కషన్కి వచ్చేసరికి మాత్రం ఇలా ఉంటుంది వే ఆఫ్ రైటింగ్. ఓకే, ఇవన్నీ రికార్డ్స్, అబ్జర్వేషన్స్ అండ్ రిజల్ట్స్ మాత్రం ఫైనల్గా పెన్సిల్తోనే వేయాల్సి ఉంటుంది. డోంట్ ఫర్గెట్ దట్. మనం అది చూడాల్సిన అవసరం ఉంది. మనం ఎగ్జామ్ ఇక్కడ రాసేటప్పుడు కూడా ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కంప్లీట్ చేసి క్యాలిక్యులేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా రిజల్ట్ అని రాస్తే కూడా అంటే రిజల్ట్ వస్తుంది కదా, అది రాస్తే కూడా చాలా ఫేర్గా ఉంటుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ డౌట్ ఏంటంటే సార్ చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ డివిజన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ ఉన్నాయి, పాయింట్స్లో ఉన్నాయి, డెసిమల్స్లో ఉన్నాయి, ఇవన్నీ ఎలా చేయాలి? యూ డోంట్ బాదర్ అబౌట్ దాట్. మనం ఈ వాల్యూస్ అన్ని అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా ఈజీగా క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళొచ్చు ఫోన్ ల్యాబొరేటరీకి. క్యాలిక్యులేటర్ లేకపోతే క్యాల్సీ తీసుకెళ్ళి మనం అక్కడ క్యాలిక్యులేషన్ ఎక్స్టర్నల్ ముందే చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఫిజిక్స్ స్టూడెంట్కి, ప్రాక్టికల్ రాసే స్టూడెంట్కి కంపల్సరీ క్యాలిక్యులేటర్ అనేది అలా ఉంటుంది. ఆ డెసిమల్స్ అనేటి క్యాలిక్యులేషన్ 3 hours ఎగ్జామ్లో కంప్లీట్ చేయలేం. మనకి ఫిజిక్స్ ఎగ్జామ్ 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఈ 3 hours ఎగ్జామ్ని కంప్లీట్గా చేయలేం కాబట్టి మనకి క్యాలిక్యులేటర్స్ అనేటివి అలా ఉంటుంది. సో ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి క్లియర్గా మనకి అవ్వాలి అని అంటే ఫస్ట్ రికార్డ్ ఫేర్ ఉంటుంది, ఆ రికార్డ్ కరెక్షన్ ఉంటుంది. మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళిన వెంటనే మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు. ఆ ఎక్స్పెరిమెంట్ని తీసుకొని ఆ ఎక్స్పెరిమెంట్ని మనం ఓకే మీకు నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఎక్స్పెరిమెంట్ తీసుకొని ఆ నెంబర్ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వెళ్ళి మనం నిలబడి ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తున్నప్పుడు మన దగ్గరికి అబ్జర్వర్ వస్తాడు, లేకపోతే ఎక్స్టర్నల్ వస్తాడు. మన ఇంటర్నల్ కూడా చేంజ్ చేస్తారంటే ఆ రికార్డ్స్ కంటే మీరు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది అడుగుతాడు. సో అలా అడిగినప్పుడు ఏం చేస్తాడు, కొంతమంది స్టూడెంట్స్కి అలాగే వైవా అయిపోతుంటుంది. సో ఈ వైవా ఇలా అయిపోయినప్పుడు మాత్రం మనకి పర్సనల్గా మళ్ళీ వైవా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనకు 5 marks అనేటివి క్లియర్గా వచ్చేస్తాయి. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏందమ్మా వాట్ ఈస్ దిస్ ఎక్స్పెరిమెంట్ అంటాడు, వాట్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ బై దిస్ యూజింగ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ అంటాడు. సో అప్పుడు ఏం చెప్తాం మనం, మనకు తెలిసింది లేకపోతే మనకు వచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేస్తాం. సో అలా చెప్తే మనకి ఈజీగా స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది, అక్కడే వైవా అయిపోవడం జరుగుతుంది. లేదనుకోండి మిమ్మల్ని మీ దగ్గరికి అంటే ఆ టేబుల్ దగ్గరికి ఎక్స్టర్నల్ దగ్గరికి పిలుచుకోవడం జరుగుతుంది. నీకేం ఎక్స్పెరిమెంట్ వచ్చింది, ఈ ఎక్స్పెరిమెంట్ని ఎలా చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే కంటే ముందు మనకు ఒక స్టెప్స్ ఉంటాయి, 2 steps ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ని ఎలా చేయాలి అని చాలామంది స్టూడెంట్స్ డౌట్ ఉంటుంది, ఎగ్జామ్ ఎలా రాయాలని. ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళిన వెంటనే ఎగ్జామ్ ల్యాబొరేటరీలోకి వెళ్ళిన వెంటనే మీ క్వశ్చన్ నెంబర్ వచ్చిన వెంటనే ఫస్ట్ మనం ఏమేమి రాయాలి అంటే ఫార్ములా అండ్ ఫార్ములాకి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ రాయాలి. అండ్ తర్వాత ప్రొసీజర్ ఏంటో రాయాలి. తర్వాత ఎంటీ టేబులర్ ఫామ్ వేయాలి. ఎంటీ టేబుల్ దీంట్లో కూడా రైటింగ్స్ వేసుకోకండి, ఎగ్జామ్లో మనం రీడింగ్స్ అప్పుడే వేసుకొని వెళ్ళలేం కదా, ఎంటీ టేబుల్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం ప్రికాషన్స్ ఉంటే ప్రికాషన్స్ రాయాలి.
ఇవన్నీ రాసిన తర్వాత మనం ఆ ఎక్స్టర్నల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అతను కరెక్షన్ చేసి ఓకే యూ డూ యువర్ ఎక్స్పెరిమెంట్ అంటారు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మన ఎక్స్పెరిమెంట్ దగ్గరికి మళ్ళీ వచ్చేసి ఆ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి నిలబడి మనం ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో అవి చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు ఓవరాల్గా ఫిజిక్స్ రికార్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనకు 30% రెడ్యూస్డ్ సిలబస్ని, అంటే ఓవరాల్గా ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ రెడ్యూస్ అయిపోయినాయి సార్, ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి మాకేమైనా చెప్తారా అంటే డెఫినెట్గా చెప్తాను. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అని అంటే ఫిజిక్స్లో మనకు జనరల్గా ఓవరాల్గా మనకు 6 ఎక్స్పెరిమెంట్స్ రెడ్యూస్ అయినాయి. ఈ 6 ఎక్స్పెరిమెంట్స్కి అరౌండ్గా మనకు ఓవరాల్గా 20 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఫిజిక్స్లో. 20 ఎక్స్పెరిమెంట్స్లో ఈ 20 ఎక్స్పెరిమెంట్లో మనకి ఇప్పుడు ఓన్లీ 6 ఎక్స్పెరిమెంట్స్ రెడ్యూస్ అయినాయి. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వీ హ్యావ్ ఓన్లీ 14 ఎక్స్పెరిమెంట్స్. ఈ 14 ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 7 ఎక్స్పెరిమెంట్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి 7 ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ ఇయర్లో 3 ఎక్స్పెరిమెంట్స్ డిలీట్ అయినాయి అండ్ సెకండ్ ఇయర్లో 3 ఎక్స్పెరిమెంట్ డిలీట్ అయినాయి. అండ్ ఐఎమ్ గోనా మెన్షన్ దిస్ వన్, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మోస్ట్లీ సేమ్ డిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అవి ఒకసారి మీరు నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ అవర్ వీడియో ఆఫ్ ఫిజిక్స్ రికార్డ్ ఎలా రాయాలి, ఆ రికార్డ్ రాసిన తర్వాత ఏంటి అనేది మన ప్రొసీజర్ అనేది ఇలా డిస్కషన్ చేసాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ సిలబస్ అంతా మనకి తెలంగాణ వాళ్ళకి డిలేట్ అయిన టోటల్ కంటెంట్ ఏమేమి ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఫస్ట్ మనకి 6 ఎక్స్పెరిమెంట్స్ అనేటివి డిలేట్ అయ్యాయి. సో ఈ 6 ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి 3 అండ్ సెకండ్ ఇయర్ నుంచి 3 ఎక్స్పెరిమెంట్స్ డిలేట్ అయినాయి. వన్ ఈజ్ ఫిజికల్ బ్యాలెన్స్, సెకండ్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, ఫోర్త్ వన్ కాన్కేవ్ మిర్రర్, ఫిఫ్త్ వన్ టాంజెంట్ గాల్వానోమీటర్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్. ఈ 6 ఎక్స్పెరిమెంట్స్ అనేటివి తెలంగాణ వాళ్ళు డిలేట్ చేసిన ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించే ఈ ఫిజిక్స్ ప్రాక్టికల్ అకాడమిక్ 2021-22 అని ఉంది కదా, ఇది మనకు కనిపించే అకాడమిక్ ఇయర్ 22 వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి, ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే ఇది. ఇక్కడ కూడా మనకు 6 ఎక్స్పెరిమెంట్ డిలేట్ అయిపోయినాయి. ఈ 6 ఎక్స్పెరిమెంట్స్ ఏంటో చూడండి. అపరెంట్ ఎక్స్పాన్షన్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్ అండ్ సర్ఫేస్ టెన్షన్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి టాంజెంట్ గాల్వానోమీటర్, మీటర్ బ్రిడ్జ్ అండ్ ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్. సో మనం మాన్యువల్ రాసేటప్పుడు కూడా కింద క్వశ్చన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేసి ఏమేమి డిలీట్ చేసారు అనేది స్కోరర్ బుక్లో మీరు చూసుకోవచ్చు నీట్గా. ఆ క్వశ్చన్ నెంబర్స్ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు.